మోస్ట్ కామన్ కంప్లైంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు ఇన్ని ట్యాక్సులు కట్టాలి, మన ట్యాక్స్ డబ్బులు తింటున్నారు, అసలు మన డబ్బులు ఏమైతున్నాయో లెక్కనే లేదు. అన్నిటికీ ఒకటే ఆన్సర్, నేషనల్ బడ్జెట్. మనలో చాలా మంది గవర్నమెంట్ ని తిడితే ఏదో ప్రౌడ్ సిటిజన్ అని ఫీల్ అయిపోయి ట్యాక్స్ వేస్ట్ చేస్తున్నారు అని బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఏమైనా తప్పు చేస్తే ఈ గవర్నమెంట్ వేస్ట్ రా అని తిట్టకుండా ఎందుకు తప్పు చేస్తుంది అని క్వశ్చన్ చేయి. అట్లా ప్రశ్నించడమే కదా డెమోక్రసీ అంటే. కానీ అట్లా క్వశ్చన్ చేయాలంటే నీకు నాలెడ్జ్ ఉండాలి, బట్ మనకు అది లేదు. అసలు నేషనల్ బడ్జెట్ అంటే ఏందో ఈ వీడియో చూసి సగం కంటే ఎక్కువ మందికి తెలియదు. మన ట్యాక్సెస్ తోటి ఇంకా వేరే ఇన్కమ్ సోర్సెస్ తోటి గవర్నమెంట్ కి ఈ ఇయర్ 100 రూపీస్ వస్తే ఎన్ని పైసలు ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, దిస్ ఈస్ బడ్జెట్. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఈ ఇయర్ బడ్జెట్ ప్రకారం గవర్నమెంట్ దగ్గర ఉన్న 100 రూపీస్ లో 38 రూపీస్ ఫైనాన్స్ మినిస్ట్రీకి పోతే 16 రూపీస్ డిఫెన్స్ కి పెడుతున్నాం, 6 రూపీస్ హైవేస్ కి, ఇంకో 6 రూపీస్ రైల్వేస్ కి, 5 రూపీస్ పోలీస్ కి, 3 రూపీస్ అగ్రికల్చర్ కి, ఇంకో 3 రూపీస్ ఎడ్యుకేషన్ కి. ఇట్లా మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ నుంచి సంపాదిస్తున్నాం, దట్ ఈస్ బడ్జెట్. ఎవ్రీ ఇయర్ February 1st కి గవర్నమెంట్ నేషనల్ బడ్జెట్ రిలీజ్ చేస్తారు, కానీ మనకు తెలుసుకోవాలనే లేదు. జస్ట్ బ్లేమ్ గేమ్. అసలు మన ఇన్కమ్ ఏంది, ఎక్స్పెన్సెస్ ఏంది, అసలు గవర్నమెంట్ విజన్ ఏంది, ప్రయారిటీ డిఫెన్స్ కి ఇస్తుందా, అగ్రికల్చర్ కి ఇస్తుందా, లాంగ్ టర్మ్ ఆలోచిస్తుందా, షార్ట్ టర్మ్ ఆలోచిస్తుందా, ఇవన్నీ కేవలం ఒక బడ్జెట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. కానీ మనకు దేశం గురించి పట్టించుకునే టైం ఎక్కడ ఉంది? అపోజిషన్ ఉంది కదా ప్రశ్నించడానికి. వాళ్ళు ఏది తప్ప అంటే మనం కూడా అదే తప్ప అందాం, అంతేనా? అసలు మనం అందరం చదువుకున్న వాళ్ళమే కదా. బడ్జెట్ ఏమైనా రాకెట్ సైన్స్? ఒక్క యూట్యూబ్ వీడియో చూస్తే మొత్తం అర్థమైపోతుంది. కానీ అంత కష్టపడాలా? కొన్ని బేస్లెస్ ఇష్యూస్ మీద గవర్నమెంట్ తిట్టినాం అనుకో, కూల్ అయిపోతాం, ఇంటెలెక్చువల్ అయిపోతాం. అసలు గట్టిగా మాట్లాడితే గవర్నమెంట్ కి 100 రూపీస్ కూడా రావు, 70 రూపీసే వస్తాయి. మిగిలిన 30 లోన్ తీసుకుంటారు. ఈసారి మన బడ్జెట్ లాంగ్ టర్మ్ కి ఖర్చు పెట్టినారు, టూరిజం కి ఖర్చు పెట్టినారు, హై స్పీడ్ రైల్ కారిడార్స్ కి ఖర్చు పెట్టినారు. హైదరాబాద్ టు బెంగళూరు 2 hours వెళ్ళిపోవచ్చు. బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే క్లౌడ్ కంపెనీస్ కి 2047 వరకు ట్యాక్స్ హాలిడే, అంటే జీరో ట్యాక్స్. దీని వల్ల మనకు బెనిఫిట్స్ ఏంది, ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఇది రైట్ డెసిషనా, రాంగ్ డెసిషనా, ఇవి కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఎక్కడ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఇగ్నోర్ చేస్తున్నారు, ఇది కదా మనం క్వశ్చన్ చేయాల్సింది. సరే, నువ్వు గవర్నమెంట్ క్వశ్చన్ చేయకపోవచ్చు, కనీసం నీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసేటప్పుడు నీ దగ్గర కరెక్ట్ పాయింట్లు ఉండాలి కదా. ఇంకా చెప్పాలంటే మన ఇండియా మొత్తం ఫైనాన్షియల్ అనాలిసిస్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ జాన్ లాస్ట్ వీక్ రిలీజ్ చేస్తారు. మన ఎక్స్పెన్సెస్, లోన్స్, ఇన్కమ్, నంబర్స్, స్టాటిస్టిక్స్ అన్ని, ది ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. డోంట్ జస్ట్ బ్లేమ్, క్వశ్చన్. దట్ ఈస్ హౌ డెమోక్రసీ వర్క్స్.